వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా బరిలో నిలిచింది. అయితే వీరందరికీ కూడా ధీటుగా పాలకూరి అశోక్ సార్ రంగంలో దిగారు. అసలు ఎవరి అశోక్ సార్, ఆయన నేపథ్యం ఏంది, ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి ఎందుకంత ఊపు వచ్చింది, వీటికి సంబంధించి మనం అశోక్ సార్ ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ ముందుగా మీ నేపథ్యం గురించి తెలియదు. నాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాకు కూతవేడు దూరంలో ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో కాకులకొండ నల్గొండ మండలం కిందకి వస్తుంది. అక్కడే పక్క ఊర్లోనే రామ్లవండలో 5th క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత దోమల్పల్లి హై స్కూల్లో 6th to 10th చదివాను. నెక్స్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నల్గొండ పట్టణంలో, తర్వాత నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండలోనే. ఆ తర్వాత అక్కడి నుంచి నా పయనం హైదరాబాద్కు మొదలైంది. హైదరాబాదులో ఉస్మాన్ యూనివర్సిటీలో 3 ఎగ్జామ్స్ రాశాను. హిస్టరీ, జియోగ్రఫీ, జర్నలిజం 3 రాశాను. జియోగ్రఫీలో జాయిన్ అయ్యాను. జియోగ్రఫీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఎందుకో జియోగ్రఫీ అయితే ఉపాధి ఇవ్వదేమో, జర్నలిజం చేస్తే బాగుంటదేమో అని మళ్ళీ అనిపించి ఫస్ట్ కౌన్సిల్ లో జియోగ్రఫీలో జాయిన్ అయ్యాను. నేను జియోగ్రఫీ వద్దనుకోని సెకండ్ కౌన్సిల్ లో జర్నలిజంలో అడుగులేశాను. ఆ జర్నలిజం అనే వృత్తి నన్ను ఊబిలోకి తీసుకుపోయి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కాకుండా నన్ను వెనకకు లాగింది. కానీ అదే జర్నలిజం నాకు ఒక సామాజిక అవగాహన, ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఆ జర్నలిజం ఉపయోగపడింది. ఆ జర్నలిజం మూలాల నుంచే ఒక లెక్చరర్ వైపు అడుగులు వేసి లెక్చరర్గా ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో ఏటూరుల కాలం చదివి ఒక ఉద్యమం వైపు అడుగులు వేయడానికి కారణమైంది. అంటే జర్నలిస్ట్ గా పనిచేసిన మీరు ఒక లెక్చరర్ గా మారడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే దేని ఆధారంగా మీరు ఈ నిర్ణయం మార్చుకున్నారు? అంటే నిర్ణయం మార్చుకోవాలని మారింది కాదు, కావాలని వెళ్ళింది కాదు. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశం కూడా నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నన్ను ఒక పగ్గాలు బట్టి లాక్కపోయినట్టుగా ఈ వ్యవస్థలోకి లాక్కపోయాయి. నేను నల్గొండ జిల్లాలో నమస్తే తెలంగాణలో జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జ్ అంటాం, దాన్ని మనం జిల్లా ఎడిటర్ అంటాం. అక్కడ ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులకు నేను నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే నిజాయితీగా, నీతిగా ఆ చైర్లో కూర్చోవడం వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే చైర్లో కూర్చునంటే నా కింద 100 మంది రిపోర్టర్లు, 15 మంది సబ్ ఎడిటర్లు, ఒక వ్యవస్థ పనిచేసేది. నేను ఖచ్చితంగా 5 గంటలకు ఆఫీస్ ఉంటే 5 గంటలకు ఆఫీసులో ఉండేది. నైట్ 12 గంటలకు డ్యూటీ అయిపోతే 3 గంటల వరకు డ్యూటీలో ఉండేవారు. అక్కడ ఒక వ్యవస్థ నేర్చుకున్నాం, ఒక అడ్మిషన్ నేర్చుకున్నాం, ఒక తెలంగాణ అస్తిత్వ పునాదులు బలంగా వేసుకునే ప్రయత్నం చేసినాం. కానీ అక్కడ కొంతమంది నచ్చక నన్ను బలవంతంగా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించారు. కొంతమంది రాజకీయ నాయకులు కలిసి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించారు. దాని ఫలితంగా హైదరాబాద్ అనే జిల్లా, నల్గొండ అనే జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ అయ్యాను. ఆ రంగారెడ్డి జిల్లాగా ఉన్నప్పుడు, అంటే నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు ఏమో నా కింద 100 మంది రిపోర్టర్లు, ఒక పెద్ద వ్యవస్థ ఉండేది. రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ వాళ్ళు సగం లాక్కుంటారు జర్నలిజంలో భాగంగా. రంగారెడ్డి జిల్లాలో పని తక్కువైంది. ఆ పని తక్కువగా ఉన్నప్పుడు నీ ఖాళీ సమయంలో హిస్టరీ పైన ఆర్టికల్స్ రాసుకునేవాడిని. నమస్తే తెలంగాణలో వారం వారం ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఆ పబ్లిష్ అయిన సందర్భంలో మా సిఇఓగా ఉన్నటువంటి కట్ట శేఖర్ రెడ్డి, ఎడిటర్ గా ఉన్నటువంటి కల్లం నారాయణ కొత్త ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, ఒక సాక్షి పేపర్ లో వీక్లీ మ్యాగజైన్ భవిత అని వచ్చేది, అలాంటి మ్యాగజైన్ మనకు కూడా అవసరం అని వాళ్ళు భావించారు. అప్పుడున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జి ఇది రన్ చేయలేదని భావించి మొత్తం నమస్తే తెలంగాణ వెతికారు. ఈ యొక్క వ్యవస్థను నడిపే వాళ్ళు, ఎడ్యుకేషన్ పైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరున్నా దోలాడితే ఎవరు దొరకాలి. చివరికి అప్పటికే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ మూవ్మెంట్ పైన పిహెచ్డి చేస్తుండడం, వారం వారం ఆర్టికల్స్ రాస్తుండడం, ఆ దృష్టి వాళ్ళ మీద పడింది. దాని కారణంగా వాళ్ళు ఏమన్నారంటే, ఈ విద్యా వ్యవస్థ పైన నీకు అవగాహన ఉంది, నువ్వు పోటీ పరీక్షలు రాశావు, పిహెచ్డి చేస్తున్నావు, కానీ నువ్వు ఎడ్యుకేషన్ డెస్క్ మీరు పోవాలా అని చెప్పారు. లేదు సార్ నేను పోను, ఎడ్యుకేషన్ డెస్క్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి పోనని చెప్తే వాళ్ళు కొంత రిక్వెస్ట్ చేశారు. ఒక 3000 జీతం పెంచారు. పెంచి నన్ను ఎడ్యుకేషన్ డెస్క్ గా ఉంచారు. ఆ ఎడ్యుకేషన్ డెస్కే ఇవాళ మార్పు కారణమైంది.
ఎడ్యుకేషన్ డెస్క్ లో పనిచేసినప్పుడు మంచి మంచి ఫ్యాకల్టీలని ఎన్నుకొని అద్భుతమైన ఆర్టికల్స్ రాపించి చివరికి మంగళవారం రోజు మొత్తం పేపర్లలో 30,000 కాపీలు ఎక్కువ కొట్టే స్థాయి తీసుకుపోయారు. మా కటశేఖర్ రెడ్డి గారు సిఓ తర్వాత ఎడిటర్ అయ్యారు. ఆయన చాలా మంది చెప్పారు, ఏదో మేము అనామకంగా నడుస్తామనుకున్నా కానీ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన అశోక్ అని చెప్పేసి ఆయన మీద ప్రశంసలు కురిపించాడు. అలా నడుస్తున్న క్రమంలో ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చాడు, ఒక ఆర్టికల్ ఇవ్వడం కోసం వచ్చాడు. రాగానే నన్ను గుర్తుపెట్టడం గల కారణం ఏంటంటే వీక్లీ నేను ఆర్టికల్స్ రాసిన కారణంగా గుర్తుపట్టి, సార్ మీ ఆర్టికల్స్ బాగుంటాయి, నేను కూడా బాగా చూస్తాను, అప్పటికైనా ఎస్ఐ కానీ గ్రూప్ సూపర్విజన్ లో ఉన్నాడు, మీకు బాగా ఉంటాయి, మీరు మా ఇన్స్టిట్యూట్ కి ఒక గెస్ట్ లెక్చరర్ గా రండి సార్ అని ఆయన తీసుకుపోయాడు. అక్కడ 2 గంటలు పాఠం చెప్పాను. ఏంటి పాఠం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అకాడమిక్ ఎగ్జామ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఈ అకాడమిక్ చదువులకి పోటీ పరీక్షలు చదివేటప్పుడు దాని అనాలిసిస్ డిఫరెంట్ గా ఉంటది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ ఎక్కడ క్వశ్చన్లు పడతాయి. అంటే పొలిటికల్ హిస్టరీ అనేది అకాడమిక్ లో బాగా ఎక్కువగా చదివితే ఇక్కడ కాంపిటేటివ్ వచ్చేసరికి పొలిటికల్ హిస్టరీ ప్రాధాన్యత కాకుండా కల్చరల్ హిస్టరీ చదవాలా, ఎక్కడికైనా బిట్లు పడతాయి, ఏ విధంగా మనం గ్రాస్పింగ్ చేయాలని చెప్పేసి 2 గంటల పాటు నాన్ స్టాప్ వాళ్ళ పాఠం చెప్తే విద్యార్థులంతా ఫీజ్ అయ్యారు. ఫీజ్ అయ్యి మీరే మాకు పాఠం చెప్తే బాగుంటుంది సార్ అని రిక్వెస్ట్ చేస్తే అప్పటిదాకా ఫ్యాకల్టీ అన్న విషయం కూడా నాకు తెలియని నేను ఒక ఫ్యాకల్టీ అవతారం ఎత్తాను. మార్నింగ్ గంట సేపు క్లాస్ చెప్పి మధ్యాహ్నం ఆఫీస్ పోయేవాడిని. అలా మార్నింగ్ పాఠం చెప్తున్నప్పుడు 1 ఇన్స్టిట్యూట్ అయినాయి, 2 అయినాయి, 3 అయినాయి. శనివారం ఆదివారం అవుట్డోర్ అంటే వనపర్తి పోయి క్లాసులు చెప్పేవాడిని. అంటే నేను టీచింగ్ లో ఒక సంతృప్తి దొరికింది. గంటల కొద్ది నిలబడ్డప్పటికీ, గంటల కొద్ది అరిచినప్పటికీ పిల్లలకు వచ్చే ఒక రెస్పాన్స్, నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకు పంచుతున్నప్పుడు, ఎక్కువ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక సంతృప్తి మిగిలింది. చివరికి మా ఇంటర్ గారు చెప్పాను, నేను ఒక ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తా ఉన్నాను, ఇక్కడ యాజ్ ఎ జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నాను, కొంచెం నాకు అటువైపు సంతృప్తి జరుగుతుంది సార్, పైగా అమౌంట్ కూడా మీరు ఇచ్చేదానికంటే కూడా డబ్బులు వస్తుంది, నేను వెళ్తానని చెప్తే లేదు అట్టెట్ వెళ్తామని చెప్పేసి వాళ్ళు అడిగారు. కానీ 3 నెలల ముందే నోటీస్ ఇచ్చి 3 నెలల తర్వాత 2014 నవంబర్ 1వ తారీఖు నాడు ఫస్ట్ పాఠం చెప్పిన నేను 2015 అక్టోబర్ 31 వరకు సంవత్సర కాలం పాటు ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఒక ఫ్యాకల్టీగా పనిచేశాను. 2015 నవంబర్ నుంచి పూర్తి స్థాయి ఫ్యాకల్టీ అంటే ఇక్కడ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే వాళ్ళని ఏమంటారంటే ఫ్యాకల్టీ అంటారు. అంటే ఇక్కడ అధ్యాపకుడని, ఉపాధ్యాయుడిని, ప్రొఫెసర్ అని, లెక్చరర్ అని, టీచర్ అని అక్కడ అంటారు. కానీ ఇక్కడ పోటీ పరీక్షలకు పాఠం చెప్పాలని ఫ్యాకల్టీ అంటారు. అలా ఫ్యాకల్టీగా 2015 నుంచి నేను తిరిగిన జిల్లా లేదు. మహబూబ్ నగర్ పోయేది, ఒకరోజు మహబూబ్ నగర్, ఒకరోజు నల్గొండ, ఒకరోజు కరీంనగర్, ఒకరోజు సిద్దిపేట, ఒకరోజు వరంగల్. ఇట్లా 2015 నుంచి నిత్యం ఒక పరిగెత్తడమే జీవితంగా 2019 వరకు హైదరాబాద్ పాఠం చెప్పి ప్రతిరోజు పొద్దుగాల 5 గంటల బ్యాగ్ వేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిన నేను నైట్ 11 అయింది ప్రతిరోజు. ఇలా జిల్లాలు తిరుగుతూ పాఠాలు చెప్పాను. ఫ్యాకల్టీగా ఉన్న మీరు ఎందుకు ఈ రోజు ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు? అనుకోలేదు. ఇట్లా ఫ్యాకల్టీ అయితే ఏ విధంగా కావాలనుకోలేదు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన కూడా నాకు అక్కడ ఏ మాత్రం లేదు. మీరు విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పడంతో పాటు గవర్నమెంట్ అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 2, 3, 4 సంబంధించి కానీ, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కానీ, తర్వాత జూనియర్ లెక్చరర్ సంబంధించి కానీ, ఈ రిజర్వేషన్ల విషయం ఒకటి, తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి మీరు పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తారు, అరెస్ట్ అయ్యారు, జైలు కూడా వెళ్ళొచ్చు. ఈ రోజు ఆ విద్యార్థులు మరి మీకు ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సమయంలో మీకు అండగా ఉన్నారనుకుంటున్నారు? 100% ఉంటారు. ఎందుకంటే ఒక టీచర్ గా పాఠం చెప్పినా కదా, ఒక టీచర్ గా పాఠం చెప్పినా, వాళ్ళని నైరాశ్యం మోటివేషన్ చేసిన, ఇక్కడ కష్టాలు కన్నీళ్ళు వచ్చినట్టు ఉద్యమం పాట పెట్టేది. ఇక్కడ రాజకీయం అనే కోణం కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈ విద్యార్థులను ఇతర పార్టీ నేతలు డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా? కొంత మేరకు ఉంటుంది, మొత్తం ఉండదు కానీ కొంత మేరకు ఉంటుంది. కాకపోతే విద్యార్థులను నమ్ముతున్నారు. ఎందుకంటే గత 3.5-4 సంవత్సరాలుగా ఒక ఏబీవీపీ, ఒక ఎస్ఎఫ్ఐ, ఒక ఎన్ఎస్ఐ లాంటి ఒక 10 రకాల విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలన్నీ కలిపితే ఒక ఎత్తు అయితే అశోక్ సారు అన్ని విద్యార్థి సంఘాల కంటే 2 రెట్లు ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మొట్టమొదటిసారిగా ఆ నోటిఫికేషన్ జరిగే అక్రమాలు, అన్యాయాలు, తప్పిదాలు నా డిజిటల్ బోర్డు మీద ప్రత్యక్షమయ్యాయి. నా బోర్డు మీద ప్రత్యక్షమైనాకనే సమస్య బయటికి పోయేది, అన్యాయాలు బయటికి పోయేది. అట్లా మొట్టమొదటిసారిగా కానిస్టేబుల్ రిజర్వేషన్ అంశం గొడవకు దారి తీసింది. చివరికి వాళ్ళకు న్యాయం చేశాను, అసెంబ్లీ దాకా సమస్యను తీసుకుపోయాను.
అసెంబ్లీ దానికి పోయినప్పుడు మందకృష్ణ మాదిగారు లాంటి వాళ్ళ పెద్దలు కూడా తోడ్పాటు అందించింది. చివరికి 2.5 లక్షల మంది గ్రౌండ్ కు రప్పించగలిగాను, సంతృప్తి దొరికింది. లాంగ్ జంప్ విషయం వచ్చింది, కొట్లాడాను. తప్పుడు క్వశ్చన్లు వచ్చినాయి, కొట్లాడాను. జీవో నంబర్ 46 బాధితుల వల్ల అన్యాయం జరుగుతున్న అంశాన్ని వెలుగులో తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డాను. ఎస్ఐ కానిస్టేబుల్ లో ప్రతి విద్యార్థి ప్రతి అంశం పైన నిలబడి కొట్లాడిన వ్యక్తి అశోక్ సార్. ఒక జైల్లో ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ పెడితే కుదరదు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అన్యాయం ఏంటంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ పెట్టిస్తే 5 లక్షల మంది ఇవాళ తెలుగు మీడియం రాసుకున్నారు. ఒక గ్రూప్ 2 లో సమస్యలు వచ్చినాయి, 14 పేపర్లు లీక్ అయినాయి, గ్రూప్ 2 వాయిదాలు పడ్డాయి. అలాగే దాంతో పాటుగా డిఎస్సి సమస్య వచ్చింది, మెగా డిఎస్ కోసం కొట్లాడినాం, గురుకులాల ఇబ్బందుల గురించి కొట్లాడినాం. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి లోకానికి అశోక్ సార్ టచ్ అయ్యారు. 33 జిల్లాలలో ప్రతి ఊరిలో ఒక 30 నుంచి 40 మంది విద్యార్థులను తయారు చేసుకున్నాను. అంటే కావాలని తయారు చేసుకుంది కాదు, పాఠం చెప్పాను, ఫైట్ చేయాను. అశోక్ సార్ రియల్ గా కొట్లాడే నిజమైనటువంటి ఒక నిరుద్యోగ ఉద్యమానికి నాయకత్వం వహించే వ్యక్తిగా వాళ్ళందరూ గుర్తించారు. ఇలా ఎక్కడికి పోయినా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎంత బ్రహ్మరథం అంటే పూలు చల్లుకుంటూ అమాత ఎత్తుకొని ఆ లైబ్రరీలో తీసుకుపోయినప్పుడు వాళ్ళందరూ లేచినప్పుడు వాళ్ళ మన గురించి మాట్లాడుతున్నప్పుడు ఓట్ ఫర్ అశోక్ సార్ ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తున్నప్పుడు నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దొరకని అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను. జస్ట్ పెట్రోల్ ఖర్చు, ఒక 2-3 వెహికల్స్ పెట్టుకుంటే పెట్రోల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు, దానికి కూడా కొంత మా ఓన్ బ్రదర్ గాని, ఇంకా బయట వాళ్ళు గాని, మిత్రులు గాని, ఫ్రెండ్స్ గాని, కొంతమంది స్టూడెంట్స్ కూడా తలా 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు వేసుకొని కొంత నా డబ్బులు కూడా ఉన్నాయి. నాకు 50% అది అమౌంట్ అనుకోండి, ఇంకో 50% ఇలా అందరి యొక్క సహకారంతో ఇలా నా యొక్క ప్రచారం అనేది కొనసాగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ప్రధాన పార్టీలకి ముచ్చటలు బట్టి అశోక్ సార్ చుట్టే ఇలా అందరూ పార్టీలు తిరుగుతున్నాయి. నేనేం మాట్లాడి తెల్లారి వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీర్మానం చాలా బలమైన క్యాండిడేట్, అదే విధంగా బిఆర్ఎస్ నుంచి కూడా రాకేష్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి. సో వీరితో పాటు ఇంకొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, వీళ్ళందరిలో మీకు బలమైన ప్రత్యర్థి ఎవరు అనుకుంటారు? అంటే మీరు ఢీకొట్టబోయేది ఎవరు అనుకుంటారు? ఎవరు మీకు ప్రధానంగా పోతుంది? వాస్తవంగా నేను ఎవరిని ప్రధాన పోటీదారిని భావించడం లేదు. అంటే నేను ముందుగా నామినేషన్ చేసిన టైంలో కాంగ్రెస్ పార్టీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారంలో పార్టీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జస్ట్ సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి, జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు మాత్రమే ఇలా టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, మిగతా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో నేను ప్రధాన పోటీదారి కాంగ్రెస్ అని భావించాను. కానీ కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకొని పోటీ చేసినటువంటి తీర్మానం మల్లన్న ఒక వారం రోజులలో ఒక సోషల్ మీడియాలో వచ్చినంత నెగిటివ్ నాకు తెలిసి ఈ 20-30 ఏళ్ల కాలంలో తీర్మానం వల్ల మీద వచ్చినంత నెగిటివ్ ఏ నాయకుడి మీద వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆయన గత చరిత్ర. పోయినసారి అద్భుతంగా ఆదరించబడ్డ ఒక తీర్మానం వల్లన్న ఈసారి పాతాళంలోకి పడిపోయాడు. ఎందుకంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానం, మాట్లాడుతున్నటువంటి విధానం, విలువలేనటువంటి మాటలు, తెలంగాణ భాషకే అవమానించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఒక వారం రోజుల ఒక మాట మాట్లాడితే వచ్చే వారం మరొక మాట మాట్లాడడం, దానితో పాటు ఒక బ్లాక్ మెయిలర్ గా గుర్తింపు పొందడం, 100 కోట్ల రూపాయలు సంపాదించడం, బైక్ మీద పోవడానికి షేరింగ్ పెట్రోల్ తో పోయినట్టు తీర్మానం వల్ల ల్యాండ్ క్లూజర్ లాంటి వెహికల్ లో తిరగడం, హంగామా చేయడం, ముందే 4 వెహికల్స్ వెనక 4 వెహికల్స్, ఒక అద్భుతమైన ఒక బంగ్లాని కొనుక్కోవడం, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ మోసం చేయడం. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే బయటికి వెళ్ళి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన లోగుట్టు మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి అందరూ దూరం పెట్టి అందరిని తొక్కేసి ఎవరికి సహకరించకుండా మొత్తం వ్యవస్థను ఆగం చేసే విధంగా ఒక బ్లాక్ మెయిలర్ గా పొలిటీషియన్లని వాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం, రియల్ వెంచర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం, అంటే మొత్తంగా ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని తయారు చేసుకొని ఒక రాష్ట్రంలో మరొక నయంగా తయారై పార్టీల లీడర్లే బ్లాక్ మెయిల్ చేసి మంత్రులని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి తీర్మానం వల్ల వచ్చింది. అంటే ఆయనది పతాక స్థాయి పోయింది. ఆ పతాక స్థాయిని ఎంత ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిండో అంతే ఒక ఉల్కాపాతంలో కింద పడిపోతున్న వ్యక్తి ఎవరంటే తీర్మానం వలన ఆయన పని అయిపోయింది కాబట్టి నాకు ఎవరికి గుడిలేదు. అంటే మీరు ప్రచారంలో చూసినా ఎక్కడ చూసినా ప్రధానంగా కేవలం తీర్మానం వల్ల విమర్శిస్తూనే సాగుతుంది. అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీరి పేరు చేయలేదు.
అంటే తీర్మానం వలన మీకు ఏమైనా ప్రత్యేకమైన పంచాయతీ ఉందా, లేకపోతే రాజకీయ కోణం? రాజకీయ కోణం కూడా ఏం లేదు, పంచాయతీ లేదు, రాజకీయ కోణం లేదు. ఆయన చేసిన అరాచకాలు నచ్చక ఆయన మీద ఆరోపణలు చేస్తాం. ఎందుకంటే ఎంత ఆరోపణలు అంటే గతంలో కూడా చేశాను, చాలా సార్లు కూడా. తీర్మానం అనే వ్యక్తి ఈ తెలంగాణ సమాజాన్ని ప్రమాదకరంగా మారబోతున్న అంశాన్ని నేను చాలా రోజుల కింద చెప్పాను. ఇవాళ ఆయన అదే విధంగా ఆయన ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేసిన టికెట్ రాలా, ఎంపీ కోసం ప్రయత్నం చేసిన టికెట్ రాలా, ఇవాళ ఎమ్మెల్సీ కోసం పోటీ చేస్తాం, 3వ సారి పోటీ చేస్తాం. కానీ సబ్జెక్టును కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాలంటే, అక్రమాలంటే, ఒక్క రోజు అంటే 8 ఏళ్ల కాలంలో ఒక్క రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగుల తరఫున మాట్లాడిందంటే మాట్లాడలేదు. మరి మాట్లాడిన వ్యక్తికి ఓట్లు అడిగేవే ఎక్కడిది? పైగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. హామీలు అమలు చేయనప్పుడు ఈయన దొంగ వల్ల అయినప్పుడు 2 తీర్లు, అటు పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది, ఈయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ప్రధానికి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ యొక్క తీర్మానం వల్ల అనే వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీగా కనుక గెలిస్తే పార్టీకే ప్రమాదకరము, మాకే ప్రమాదకరంగా మారతాడని ఇవాళ నల్గొండలో కోమరెడ్డి ఫ్యామిలీ గాని, కోదాడ హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ గాని, వరంగంలో కొండ సురేఖ ఫ్యామిలీ గాని ఎవ్వరు కూడా ఆయన సహకరించడం లేదు. అందరి దగ్గర బ్లాక్ మెయిల్ చేశారు. ఇవాళ ఆలేరు ఎమ్మెల్యేలను కూడా బ్లాక్ మెయిల్ చేశారు. అంటే కొంత భయపడి, వీడు ఏడమంలో బ్లాక్ మెయిల్ చేసిన భయపడి కొంత సహకరించే ఒక ప్రయత్నం జరుగుతుంది తప్ప దాదాపుగా 90% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాడి ఎత్తేశారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నాకు పోటీ ఇచ్చే విధంగా కూడా లేడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనకు అవకాశం కూడా లేదన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఆనాటి నుంచి ప్రశ్నించలేదే ఈ రోజు 65 కేసులు పెట్టుకొని పోరాడుతున్నారు. ఎందుకు పెట్టి కేసులు ఆయన మీద 65 కేసులు దేనికోసమైనా? ఈ యొక్క ఇదే బ్లాక్ మెయిలింగ్ చేసి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, తప్పుదని చేస్తే మాట్లాడచ్చు. అంటే అదే పనిగా రాజకీయ కోణం తప్ప నువ్వు ఏ రోజున దళితుల గురించి మాట్లాడినావా, ఏ రోజున గిరిజనుల గురించి మాట్లాడినావా, ఏ రోజున మహిళల గురించి మాట్లాడినావా, వికలాంగుల హక్కుల గురించి మాట్లాడినావా, ఒక నిరుద్యోగుల గురించి మాట్లాడినావా? ఏం మాట్లాడినావా? నీ మీద కేసులేని నువ్వు దొంగతనంగా అంటే ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు, నీ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ చేసినప్పుడు వివిధ రకాల కేసులు అయినాయి. అంటే అది బ్లాక్ మెయిల్ చేసిన దందా కారణంగా ఆయన కేసులు, కానీ నిరుద్యోగుల కోసం సమాజ సేవ చేసినందుకు నేను కేసులు కావు, నీ పర్సనల్ కేసులు. అంటే ఒక అత్యాచారం చేస్తే, ఒక హత్య చేస్తే, ఒక దొంగతనం చేస్తే అలాంటి కేసులు ఉన్నాయి. అలాంటి కేసులు మీద ఉన్నాయి. ఇప్పుడు మీరు పలుసార్లు అంటే చాలా ప్రచారంలో కూడా ఎక్కడ చూసినా కూడా కేవలం తీర్మానాలను టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆయన బ్లాక్ మెయిలర్ అని మీరు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అదే మీ దగ్గర మరి ఏమైనా ఆధారాలు మీరు బయటపెట్టలేదు? పెద్దనే ఉన్నా, ఆధారాలు చెప్తాను. ఒక ప్రూఫ్ కూడా తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తా కంపల్సరీ ఉన్నాయి. ఆయన అరాచకాలు మొత్తం, ఆయన బాధితులు ఉన్నారు, నోట్ల కట్టల ఫోటోలు ఉన్నాయి, ఆయన తీసుకున్న నోట్ల కట్టల ఫోటోలు ఉన్నాయి. ఆయన ఫోన్ చేసినట్టు ఆయన ఫోన్ ని రేపు చేస్తారు కంపల్సరీ. ప్రభుత్వం కనుక రేపు వాళ్ళు తీర్మానం అన్న గెలిస్తే కాంగ్రెస్ లో ఉంటాడా? ఎటు జంప్ అవుతాడో తెలియదు. ఓడిపోతే అసలే ఉన్నాడు. ఓడిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ కాంగ్రెస్ తిట్టడం వాళ్ళు పని పెట్టుకుంటాడు తప్ప ఆయన వీళ్ళు అంతే. ఎందుకంటే రాజకీయ ఊసర వెళ్ళారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేసిండు, మళ్ళీ 7,200 పార్టీ పెట్టిండు, నవనిర్మాణ పార్టీని ఒకదానికి పేరు నమోదు చేసే ప్రయత్నం చేసిండు. మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు, బీజేపీ గోడ దొనికిండు, బీజేపీ వాళ్ళ కాడ ఉండకుండా మళ్ళా కాంగ్రెస్ దొనికిండు. అసలు ఏ పార్టీలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేసినావు? నీ వ్యక్తిగత అవసరాల కోసం, నీ దందా కోసం నీ యొక్క అన్ని రకాల మార్పులు చెంది ఇవాళ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి తీర్మానం వల్లన్నా, ఒక కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి తీర్మానం వల్లన్నా, అలాంటి కరోనా వైరస్ అసెంబ్లీలోకి ప్రవేశిస్తే ఈ రాజకీయాలు ఆల్రెడీ కలుషితమైన ఉన్నటువంటి ఏ కలుషితం లేకుండా పోవడానికి అవకాశం తీర్మానం వల్ల. అశోక్ సార్ విద్యార్థుల్లో మరొకసారి హీరో కావడం కోసం ఆయన ప్రచారం అంటే ఇప్పుడు మిగిలిన అభ్యర్థులకి మాట్లాడితే అంత ప్రచారం రాదు కాబట్టి కేవలం తీర్మానం మల్లన్న టార్గెట్ చేస్తే ఇటు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి మల్లన్న విమర్శించడం ద్వారా అశోక్ సార్ ఈ 3 జిల్లాలలో పేరు తెచ్చుకోవాలని ఆయన పాపులారిటీ కోసమే ఇట్లా చేస్తున్నాను ఒక విమర్శ ఉంది. మరి దీనికి మీ సమాధానం ఏమంటుందంటే అశోక్ సార్కి ఇవాళ కొత్తగా పాపులారిటీ తెచ్చుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే నేను ఇవాళ నిరుద్యోగుల కోసం నిక్కాల్సి కొట్లాడుతున్నాను. 2016లోనే టీశాట్ మండలిలో క్లాసులు చెప్తే 80 లక్షల వ్యూస్ ఉంది.
వాళ్ళ అశోక్ సార్ అనే వ్యవస్థకు సంబంధించి 5 కోట్ల వీస్ ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ విద్యార్థి లోకానికి మొత్తం అశోక్ సార్ తెలుసు. అశోక్ సార్ ఏం చేసిండో తెలుసు, ఎలాంటి కొట్లాట చేసిండు. తీర్మానం వల్ల నేను విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తీర్మానం వల్ల లాంటి వాడు ఈ సమాజంలోకి వస్తే వ్యవస్థ ఖరాబ్ అయితేనే నా బాధ. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుష్టులు, ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ రాజకీయాల్లో ఉండవద్దు అనేది నా బాధ. దానివల్ల తీర్మానం వల్ల విమర్శలు అనేది ఎక్కువ పెడతా ఉన్నాం. అంటే ఈ వ్యవస్థ ఎమ్మెల్సీ పదవి పనికిరాడు ఆయన అని చెప్తున్నా. మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్నుకోవాలని చెప్తున్నా. నిజంగా పట్టభద్రులు అనే వాళ్ళు ఆ పట్టభద్రుల సంబంధించిన అంశాలకు తెలిసిన వాళ్ళు ఎన్నుకోవాలని చెప్తున్నా. ఏమి తెలియని జీరో నాలెడ్జ్ ఆయనకి ఏం తెలుసు చెప్పండి. ఒక జోనల్ సిస్టమ్ ఉంటుంది చెప్పని చెప్తాం. రాష్ట్రంలో అసలు ఎన్ని జోన్లు ఉన్నాయో తెలుసా? తీర్మానం వల్లకి ఏ జోన్లు ఏ జిల్లాలో తెలుసా? ఏ జనాభా ఆధారంగా చేస్తే తెలుసా? అసలు జోనల్ సిస్టమ్ తప్పని నేను చెప్తున్నా. స్థానికత ఎంత ఉంటుందో తెలుసా ఆయన తీర్మానం వల్లకి? జోనల్ స్థాయి తెలియదు, జిల్లా తెలియదు, హారిజాంటల్ రిజర్వేషన్ తెలియదు, వర్టికల్ రిజర్వేషన్ తెలియదు, గ్రూప్ 2 ఉద్యోగాలు తెలియదు, గ్రూప్ 1 ఉద్యోగాలు తెలియదు, రీలింక్మెంట్ ఆప్షన్ అంటే తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. జీరో నాలెడ్జ్. అసలు ఎమ్మెల్సీ అనే పదవికి పనికి రాడు. నిరుద్యోగులు అసలు ఇది ఇక్కడ ఏంటంటే ఇది మేధావుల సంబంధించిన సభ, విద్యార్థుల సంబంధించిన అంశాలు, ఉద్యోగుల సంబంధించిన అంశాలు. ఉద్యోగులు ఇవాళ 317 జీవో ఉంది. ఆ 317 జీవో అవగాహన ఉండాలి. ఇలా సిపిఎస్ అనే పద్ధతి కొనసాగుతుంది. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పింది. దానిపైన మాట్లాడాలా? ఇవాళ వాళ్ళకున్నటువంటి స్థానికత మీద మాట్లాడాలా? వాళ్ళకున్నటువంటి సీనియారిటీ మీద మాట్లాడాలా? వాళ్ళకి కావాల్సిన డిఏల గురించి మాట్లాడాలా? ఏరియాస్ గురించి మాట్లాడాలా? ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడాలా? ఆ బిల్స్ పెండింగ్ బిల్లు గురించి మాట్లాడాలా? ఇది కదా మాట్లాడాల్సింది. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా ఉద్యమాలు నిర్వహించారు. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తాను ఉద్యోగాలు ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం. నోటిఫికేషన్లు ఇచ్చింది, ఫలితాలు విడుదల చేసింది అంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే. బట్ కేవలం వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. మరి ఈ రోజు చెప్తున్నారు మీరు దాన్ని తిప్పుకొట్టడం లేదు. అదే విధంగా ఇస్తున్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ స్టార్ట్ చేస్తున్నారు February 1 నుంచి. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు అయినా కూడా మీరు ఎందుకు ఉద్యమిస్తలేరు? మీరు ఏమైనా కాంగ్రెస్ కి కోవట్టుకున్నారు? వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన జెండా, నిరుద్యోగ జెండాని మొట్టమొదటిసారి పోరాటాన్ని ఎగరవేసింది అశోక్ సార్. లాస్ట్ 2 నెలల క్రితమే వీళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు కావడం లేదు. జియో నెంబర్ 46 బాధితులు రోడ్ల మీద తిరుగుతున్నారు. గ్రూప్ 2 లో 783 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3 లో 1368 పోస్టులు ఉంటే వాటికి తేదీలు ఇచ్చారు తప్ప పోస్టులు పెంచలేదని, మెగా డిఎస్ లో దగా చేశారని, 25,000 పోస్టులు పెంచాలని, గురుకుల అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, టిటి నోటిఫికేషన్ ఇవ్వాలని 6 అంశాలతో 2 నెలల క్రితమే అశోక్ సారు కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు జెండా ఎగరేసి కొట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మోసం చేయడానికి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. నేను నమ్మాను. కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక ఫిబ్రవరి నుంచి మొదలవుద్దని చెప్పేసి భావించారు. అందుకే 100 రోజుల వరకు వాళ్ళని ఏమీ అనాల. 101 రోజుల నుంచి విమర్శలు చేయడం మొదలు పెట్టాను. ఇవాళ నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం యొక్క మెడలు వంచే శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అశోక్ సార్. రేపు నిరుద్యోగులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తాను. నేను 30,000 ఉద్యోగాల గురించి చెప్పాను. వాళ్ళొక్క నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన నెల గ్రూప్ 1 60 పోస్టులు పెంచారు. అదే మెగా డిఎస్సీ లో భాగంగా 6,500 పోస్టులు వాళ్ళు ఉంటే 11,000 పోస్టులు పెంచారు. అంటే పోస్టులు పెంచారు కానీ ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టకుండా నియామకోతలు ఎట్లా వస్తాయి? ఎగ్జామ్ పెట్టకుండా రిజల్ట్ ఎట్లా ఇచ్చారు? ఏ లెక్కని ఇచ్చారు? అంటే వీళ్ళు దొంగ లెక్కలు చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెట్టకుండానే పాత ఉద్యోగాల లెక్కలు చెప్తున్నారు. అసలు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారా? గత గవర్నమెంట్ 89,000 ఉద్యోగాల లెక్కలు గుర్తు పెట్టుకుని దీన్ని కలిపి 2 లక్షల ఉద్యోగాలు అంటారు. వాళ్ళకి తాడలేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఇప్పటిదాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టింది లేదు. ఏదో 3-4 సభ్యులను పెట్టారు. ఇంకా 4 సభ్యులు అది ఖాళీగానే ఉంది. అంటే వీళ్ళకి ఏది కూడా నిరుద్యోగులు అంటే, విద్యా వ్యవస్థ అంటే పూర్తి స్థాయిలో గత గవర్నమెంట్ అయితే ఏ విధంగా మోసం చేసిందో దానికి 200% మోసం చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకు వాళ్ళ ఎమ్మెల్సీగా నిలబడి రేపు గెలవబోతున్నా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీర్మానం వల్ల ఓడగొట్టడం వాళ్ళు ప్రత్యేకంగా సిద్ధంగా ఇంకొకటి వస్తుంది సార్. ఇప్పుడు బల్మూరు వెంకట్ తోటి అశోక్ సార్ పరిచయాలు కావాలనే అశోక్ సార్ నిలబడి ఇండైరెక్ట్ గా తీర్మానం మల్లను గెలిపించడానికి ఈ ఓట్ల చీలిక తీసుకొచ్చి తీర్మానం మల్లను గెలిపించడానికి కాంగ్రెస్ కోవట్గా మారి పోటీ చేస్తున్నారని అంటున్నారు. ఎవరు ఓట్లు తీర్చడానికి? ఇతర పార్టీల ఓటు తీర్చి కాంగ్రెస్ కు. ఇతర పార్టీలు అంటే అసలు ఎవరు పోటీదారు? అసలు కాంగ్రెస్ బీజేపీ ప్రధాన పోటీదారు కాదు, బీఆర్ఎస్ ప్రధాన పోటీదారు కాదు, ఇంకెవరు ఇండిపెండెంట్ ఎవరికి అంత స్థాయి లేదు. ఎవరు ఓట్లు తీర్చాలా? నేను
ఇవాళ తీర్మానం మల్లన్న పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టి ఆయన బండారాన్ని భాగవతాన్ని బయటపెట్టి తీర్మానం మల్లని ఓడించడానికి నిలబడ్డ వ్యక్తి అశోక్ సార్. ఇంకా అలా కుట్రలు ఎక్కడ? వాళ్ళ బల్మూరు వెంకట్ ఉన్నాడు, ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ ని ఓడించడం కోసం ఆయనతో కలిసి పనిచేసినాడు. వాళ్ళ బల్మూరు వెంకట్ తీర్మానం మల్లన్న కాడ పనిచేస్తున్నాడు. తీర్మానం మల్లన్న కాడ అమ్ముడు పోయిండు, డబ్బులు తీసుకుని అశోక్ సార్ నిండా ముంచిండు. అశోక్ సార్ వెంట నడిచిన ఆయన చివరికి ఒక ఉద్యమకారుడికి, ఒక నిరుద్యోగులకు కొట్లాడే వ్యక్తి మద్దతు తెలపకుండా ఒక బ్లాక్ మెయిలర్ కి, ఒక చీటర్ కి మద్దతు ఉండి డబ్బులు తీసుకుని ఆయన కోసం పనిచేస్తున్నాడు తీర్మానం బల్మూరు వెంకట్. మోసం చేసిండు, నన్ను మోసం చేయడం విద్యార్థులు మోసం చేసిండు. డబ్బులు గేమ్ ఆడుతున్నాడు, వాళ్ళ ముందు తీసుకోకుండా ఒక గోడలాగా ఉన్నాడు. జీవనమ్మ 40 పరిష్కారంగా కూడా అడ్డుకుంటున్నాడు. పోస్టు పెంచలేకపోతుండు. మరి ఎందుకు నేను నిరుద్యోగ నేతను ఎందుకు చెప్పుకుంటున్నా? విద్యార్థులు లేదని ఎందుకు చెప్పుకుంటావు? చెప్పుకొని ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నావు? ఇవాళ 4 నెలలు 5 నెలలు అవుతుంది, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు పోస్టులు పెంచేయలేకపోయినావు? ఎందుకు జీవనెంబర్ 40 రద్దు చేయలేకపోయినావు? ఎమ్మెల్సీ నిరుద్యోగుల నేతను ఎందుకు చెప్పుకుంటున్నాను? విద్యార్థులను మోసం చేయకపోతే ఇంకేం చేస్తున్నావు చెప్పండి. ఇతర విద్యార్థి సంఘాలు మరి వాళ్ళ మద్దతు ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు బల్మూరు వెంకట్ అనే వ్యక్తి మద్దతుగా ఉంటాని చెప్పి మోసం చేసిండు. నా పేరు చెప్పుకొని 20 మంది దగ్గర వివిధ రకాల ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అమ్ముడు పోయారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లను కొన్నాడు, విద్యార్థులను కొనే ప్రయత్నం తీర్మానం మల్లన్న. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అన్ని కొనుగోలు చేసి తీర్మానం మల్లన్న నెగిటివ్ వార్తలు లేకుండా ఆపుకునే ప్రయత్నం చేసిండు. కానీ వాళ్ళ సోషల్ మీడియా దుమ్మెత్తి పోసి తీర్మానం మల్ల పైన దొంగ మల్లన్నని, వివిధ రకాల మల్లన్న అని చెప్పేసి, బ్లాక్ మెయిలర్ అని, చీటర్ అని చెప్పేసి సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది. వాళ్ళ ఆ దుమ్మెత్తి పోసే వ్యక్తి బల్మూరు వెంకట అండగా నిలబడ్డాడు. ఆయన మద్దతు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఆయన మద్దతు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నిరుద్యోగులను పట్టించుకోకుండా మోసం చేస్తున్నాడు. మోసం చేసే తీర్మానం వాళ్ళకి మద్దతు తెలిపితే నీకు చేతి పోతుంది, ఫస్ట్ నీకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా. నిజంగా రియల్ ఫైటర్ గా కొట్లాడే వాళ్ళకి మద్దతు ఉండాలా, పార్టీ అనేది కాదు. నీ పార్టీ ఆయన సపోర్ట్ చేయట్లేదు, నువ్వేం చేయాలి సపోర్ట్? నీ పార్టీ సభ్యులే, మీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గమైన సపోర్ట్ చేయడం లేదు, కోమరెడ్డి వర్గమైన సపోర్ట్ చేయడం లేదు, వరంగల్లో ఉన్న ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం లేదు. నువ్వేం సపోర్ట్ చేస్తున్నావు? నువ్వేదో ఒకళ్ళతో పోల్చుకుంటున్నావు తీర్మానం మల్లన్న గురించి. అటు నువ్వు అమ్ముడు పోయినాడని చెప్పేసి కరాఖండి చెప్తున్నట్టు బల్మూరు వెంకట్ అని చెప్తున్నాడు. నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకట్ ఆల్మోస్ట్ ఖమ్మం, వరంగల్, నల్గొండలో వీళ్ళ హవా నడుస్తుంటాయి. ఇప్పుడు వీళ్ళే సపోర్ట్ ఇస్తారని అంటున్నారు. మరొక టికెట్ వేరే అభ్యర్థికి ఇచ్చి గెలిపించుకోవాలి. వాళ్ళకి మాత్రం మాకు వచ్చేది ఏంటని నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఒక ఎమ్మెల్సీ ఓడిపోతే మాకు నష్టం ఏం లేదు, ఏం ప్రభావం పడదు. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఓడిపోవాలంటే. ఎందుకంటే ఆయన సగం మంది ఎమ్మెల్యే ఆయన బ్లాక్ మెయిల్ లిస్ట్ లో ఉన్నారు. ఆయన సగం మంది అంగిలా కూడా పెరిగింది. ఆయన చాలా మందికి డబ్బులు తీసుకున్నాడు. రేపు ఈ క్యాండిడేట్ గెలిస్తే కాంగ్రెస్ కి ప్రమాదకరం. ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఒలుతున్నాడు. ఒకసారి ఓడగొట్టి ఇంటికి పంపిస్తూ వాళ్ళ పనికి రాకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఒకవేళ ఓడిపోతే తెల్లారే మళ్ళీ పోయి కాంగ్రెస్ మొదలుపెట్టి మరి వేరే పార్టీలు ఆయనకి దీంతో రాజకీయ సమాధిగా ఏం మాట్లాడడానికి ఏం లేదు. యూట్యూబ్ ఛానల్ నడవట్లేదు, ఆయన వ్యూస్ తగ్గిపోయినాయి. మొత్తంగా ఆయన మొత్తం కంప్లీట్ జీరో. తెలంగాణ సమాజంలో తీర్మానం వల్ల జీరో కాబట్టి, ఎందుకంటే మోసం తోటి, బ్లాక్ మెయిల్ తోటి 100 కోట్లు సంపాదించి ఇవాళ ఇంత బ్లాక్ మెయిలర్ ఈ తెలంగాణ సమాజానికి అవసరం అని చెప్పేసి అందరూ ఆలోచన చేసుకుంటా ఉంటారు. పోటీ లేదు, మొత్తం పోటీ లేదు. 100% విజయం నేను సాధిస్తాను. ఇప్పుడు మొత్తం ఉమ్మడి 3 జిల్లాలో చూస్తే 4,61,728 ఓటర్లు ఉన్నారు. మరి అందులో మీకు ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? నాకు మించుమించుగా 2 లక్షల ఓట్లు వస్తాయి. అంత గ్యారంటీ? ఎందుకంటే నువ్వు 10 ఏళ్ల సంది కొట్లాడుతున్నా. వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్ చూసినా ప్రిపరేషన్ ఉంటే మహా 40,000, 50,000, 1,00,000 మంది లేదు. నా దగ్గర 2 లక్షల మంది యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు చూస్తారు. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడే దాదాపు 80 లక్షల మంది చూస్తారు. పైగా వాళ్ళ కోసం ఫైట్ చేస్తా ఉన్నా, కొట్లాడుతా ఉన్నా. ఏ సెక్టర్ కోసం కొట్లాడుతున్నా? ఎవరైతే ఓటరో, ఎవరైతే బాధితులో ఆ బాధిత వర్గాల కోసం అశోక్ సార్ అండగా నిలబడ్డాడు. కాబట్టి కంపల్సరీ గెలవబోతున్నాను. ఒక ఉద్యోగ వర్గంలో కూడా చాలా దాదాపు 30 to 40% వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఒక కానిస్టేబుల్ అనుకో ఎస్ఐ ప్రిపేర్, ఒక ఎస్ఐ అనుకో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, ఒక గ్రూప్ 2 అభ్యర్థి అనుకో ఒక గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు. ఇట్లా ఒక టీచర్ అనుకో గ్రూప్ 2 చదువుతారు. ఇట్లా ఎన్నో వర్గాల విద్యార్థులంతా నాకు మద్దతు నిలబడ్డారు. విద్యార్థుల యొక్క మద్దతుతో బయటపడుతున్నా. అంటే టీచర్లు కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కూడా 30 to 40% నాకు స్టూడెంట్సే. కాబట్టి ఈ యొక్క మద్దతుతో ఎవరైతే ఏ వర్గం అవుతుందో ఆ వర్గానికే నేను పనిచేశాను. రైతుల కోసం కొట్లాడి విద్యార్థులు ఓట్లాడుతున్నాను, విద్యార్థుల కోసమే కొట్లాడి విద్యార్థులు ఓట్లాడుతున్నాను. ఆయన బ్లాక్ మెయిల్ అని బయట పెడుతున్నా అని మీరు చెప్తున్నారు. ఇంత మీరు విమర్శిస్తున్నప్పటికీ కూడా
ఇప్పటి వరకు కూడా మల్లన్న మీకు కౌంటర్ అటాక్ చేయలేదు, ఎందుకు? ఏ విధంగా చూడొచ్చు మనం? ప్రచారంలో జరుగుతున్నప్పుడు మనం చేస్తున్నాడు. మొన్న నేను ఏదో 1 year బ్యాక్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని కలిసినటువంటి 1 year క్రితం కలిసినటువంటి, ఎందుకంటే మన వాయిదా ఉద్యమకాలంలో ఆయన కూడా నిరుద్యోగులు సపోర్ట్ చేసి నిరుద్యోగులందరూ పోయి ఆయన కలిసినాం, మాట్లాడినాం. ఆ మాట్లాడిన ఫోటో తీసుకొచ్చి ఇగో ఈయన టిఆర్ఎస్ కోట్ అని చెప్పేసి ఫోటోలలో చూపిస్తూ, వేదిక మీద ఫోటోలో చూపిస్తున్నాడు, విమర్శలు చేస్తున్నాడు. ఆయన వర్గంతో నాకు నెగటివ్ కామెంట్ పెట్టిస్తున్నాడు. ఒక 20-30 మంది ఒక బ్యాచ్ తయారు చేసి అశోక్ సార్ వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. దాంతో నా విద్యార్థి వర్గం ఊకుంటుందా? ఒక దెబ్బకు పారిపోతున్నాడు. అంటే నా జోలు అశోక్ సార్ జోలికి వస్తే విద్యార్థి లోకం ఊకోదు, అశోక్ సార్ జోలికి వస్తే విద్యార్థులు ఊకోరు, దుమ్మెత్తి పోస్తారు, అవసరమైతే ఎంటబడి తరుముతాడు అన్న భయం తీర్మానం వాళ్ళకు. ఎందుకంటే పెద్ద సైన్యం, నువ్వు సైన్యం జనరల్ గా ఉండొచ్చు, కానీ ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే పట్టభద్రులో వాళ్ళే నాకు సైన్యం. ప్రతి జిల్లాలో కనీసంగా లక్షల మంది విద్యార్థులు నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి ఆ సైన్యాన్ని చూసి ఆయన భయపడుతున్నాడు. అశోక్ సార్ గెలుపుని చూసి ఆయన భయపడుతున్నాడు. ముందే గెలుపుని ఆయన ఓటమిని ఒప్పుకొని కన్నీళ్లు పెట్టే పరిస్థితిలో కూడా ఆయన దిగజారిపోయిన పరిస్థితి అనే కోణంలో కొనసాగుతాం. అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా జియో నెంబర్ 46 సంబంధించి కానీ, ఆ తర్వాత ఈ యొక్క పోస్టుల పెంపుకు సంబంధించి కానీ మీరు పోరాడుతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళారు? నిరాహార దీక్ష చేసి గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయినా కదా. ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తే కూడా ఈ ఎమ్మెల్సీగా పోటీ చేయడం కోసమే నిరాహార దీక్ష అనే ఒక నాటకం ఆడింది అనేది కూడా ప్రచారం ఉంది. మరి మన అంటే నిరాహార దీక్ష చేసినప్పుడు మన చేసిన ఎమ్మెల్సీ అనేది పోస్ట్ ఖాళీ అయినాక, మరి టీఎస్పీసీ ముట్టడి రోజు ఎమ్మెల్సీ పదవి ఖాళీ లేదు కదా. మరి ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ లేదు కదా. అప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినప్పుడు కొట్లాడినా కదా. మరి 2015 నుంచి కొట్లాడుతున్నా కదా, 2010 నుంచి పాఠం చెప్తూనే ఉన్నా కదా. అంటే కొట్లాట అశోక్ సార్ అనే వ్యక్తి నిరుద్యోగులకి ఎప్పుడు కన్నీళ్లు కష్టాలు వస్తే కొట్లాడతాడు. రేపు జూన్ 9 తర్వాత గ్రూప్ 1 ఫిలిప్స్ అయిపోయినాక మళ్ళా నా నిరాహార దీక్ష మళ్ళీ మొదలు పెట్టబోతుంది. అంటే అశోక్ సారు గెలుపోవడంతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. రేపు గెలిస్తే ఏదో పెద్ద ప్రపంచం అంతా ఏం మారిపోతుంది. తెలంగాణ నిరుద్యోగ జీవితాలు మొత్తం ఏం మారిపోరు. నా వాయిస్ పవర్ పెరుగుతుంది. ఆ వాయిస్ పెరిగినటువంటి పవర్ తోటి నిరుద్యోగులందరూ ఒక చట్రం పదవిలో తీసుకొచ్చి ఒక ఐకమత్యంగా మార్చి ప్రభుత్వాల మెడలు ఉంచడానికి ఉపయోగపడుతుంది. అంతే. అది ఎమ్మెల్సీగా అసెంబ్లీలో మాట్లాడేది అని ఉంటుందా? సంవత్సరం మొత్తం కలిపితే 2 గంటలు మాట్లాడతారు. 2 గంటల కోసం ఎమ్మెల్సీ పదవి పెద్దగా అసెంబ్లీలో ఉద్ధరించేది ఏం లేదు. కానీ నిత్యం జనంలో, నిత్యం విద్యార్థుల మధ్య, నిత్యం ఉద్యోగుల మధ్య ఎక్కడ సభ ఉన్నా, ఎక్కడ సమావేశం ఉన్నా, ఎక్కడ ధర్నా ఉన్నా అశోక్ సార్ ప్రత్యక్షమై వాళ్ళ తరఫున కొట్లాడుతారు. కొట్లాడడం ఒకటైతే తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బలంగా తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు స్విగ్గీలో జొమాటోలో పనిచేస్తారు. ఎంటెక్ చేసిన గ్రాడ్యుయేట్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కానిస్టేబుల్ జాబ్ రాస్తారు. అంటే నువ్వు చదివిన దానికి, నువ్వు చేసే పనికి ఎక్కడ పొంతన కూరుతలేదు. దాని కారణంగా అసంతృప్తితో జీవితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కనుక ఏర్పాటు చేస్తే ఒక ఎంటెక్ విద్యార్థికి ₹1,00,000 జీతం వస్తే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తాడా? ఒక డిఎస్సి రాస్తాడా? రాయడు. అంటే అతనికి సరైనటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేస్తే హైదరాబాద్ లో నాన్ లోకల్ అడ్డాగా ఉన్నటువంటి ఇక సాఫ్ట్వేర్ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, ఆ సెక్టర్లలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ 75% స్థానిక రిజర్వేషన్ అనే దాన్ని తీసుకొచ్చింది. 75% స్థానిక రిజర్వేషన్ కోసం విద్యార్థులకు కొట్లాడాలా. రెండవది, తెలంగాణ విద్యార్థులలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, హైదరాబాద్ ఏం కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీ కావాల్సిన స్కిల్ నీ దగ్గర ఉన్నాయా లేవా, లేకపోతే నేర్పియాలి. ఈ నేర్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఒక ప్రయత్నం చేయడం. ఒకవేళ ప్రభుత్వంగా తోకముచ్చు, ఎందుకంటే ప్రభుత్వాల విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో 15 మంది పిల్లలు లేని పరిస్థితి ప్రాథమిక పాఠశాలలో, ఎక్కడ హై స్కూల్లో 100 మంది ఆడిన పరిస్థితి హై స్కూళ్లలో. అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. అప్పుడు వాళ్ళకి అండగా నిలబడి కొట్లాడాలని ఒక ప్రయత్నంతో, ఒక బలమైన లక్ష్యంతో, ఒక ప్రణాళికతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. మీరు గెలుపు ఖాయమేనా? ఒకవేళ గెలిస్తే మీరు ఏవైతే ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెడుతున్నారో, ఈ జియో నెంబర్ 46 సమస్య లేదా నిరుద్యోగుల సమస్య కానీ, పోస్టర్ సమస్య కానీ, సో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాము, వచ్చి కాంగ్రెస్ లో చేరండి అని సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ ఇస్తే మీరు పోతారా? ఒకవేళ మీరు వస్తేనే ఇది పరిష్కారం అయితే, ఎందుకంటే ప్రభుత్వ విధానాలలో అలాంటిది ఏముండదు. నాన్సు మీద వస్తే మనకు ఉద్యమ మార్గం ఉంది కదా, పోరాట మార్గం ఉంది కదా, విద్యార్థులు వెనకముడు ఉన్నారు కదా. అంటే పోరాట మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే పరిష్కారం అవుతుంది.
అంటే అది రాజకీయ కోణంగా పోయినప్పుడు పనేం లేదు, ఒత్తిడి పెంచవచ్చు. అప్పుడు మద్దతు ఇవ్వమని అడుగుతారు. ప్రభుత్వానికి మద్దతు తెలుపచ్చు, ప్రభుత్వానికి మద్దతు తెలుపచ్చు. మద్దతు తెలపడం వేరు, ప్రభుత్వాలు ఉండొచ్చు. మద్దతు తెలిపితే సమస్య పరిష్కారం, మద్దతు తెలుపుతారు. పరిష్కారం వెనకపోయినప్పుడు మళ్ళీ మన పోరాట మార్గం అనేది ఉంటుంది. అట్లా పోతే మళ్ళీ మీకు మైనస్ ప్లస్ కాదు, మైనస్ ప్లస్ కాదు, సమస్య అనేది పరిష్కారం కావాలి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాన్ని బుజ్జగించాలా, వినకపోతే మెడలు వంచాలి. అంటే ముందుగాలనే ఒక మార్గం ఉంటుంది, ఒక వినతి పత్రం ఇస్తుంది. ఇప్పుడు మితవాదులు, అతివాదులు, ఇలా దాంతో పాటుగా ఉగ్రవాద చర్యలను 3 రకాలు ఉంటాయి. 3 తీర్లలో ఉద్యమం కొనసాగే జాతీయ ఉద్యమాలు ముందుగా ఒక వినతి పత్రం ఇస్తాం, పరిష్కరిస్తే చూస్తాం, లేకపోతే ఉద్యమ మార్గం తీసుకుంటాం. లేదంటే హైదరాబాద్ ముట్టడి చేస్తాం. 1,00,000 మందితో ఎప్పుడైతే హైదరాబాద్ లో ముట్టడినే కార్యక్రమం కొనసాగుతుందో ఆ రోజు ప్రభుత్వం యొక్క మెడలు వంచి సమస్య పరిష్కారం కోసం జరుగుతుంది. కాబట్టి ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అశోక్ సార్ ఇండిపెండెంట్ గానే ఉంటాడు. గతంలో కూడా నా ఛానల్ కూడా స్పష్టంగా చెప్పాను, అశోక్ సారు గెలిచినా ఓడినా విద్యార్థుల పక్షమే. అశోక్ సార్ గెలిస్తే ఇండిపెండెంట్ గానే కొనసాగుతాడని నేను రాసిన పుస్తక సాక్షి కూడా ప్రమాణం చేసి స్పష్టంగా చెప్పాను నేను. కాబట్టి అశోక్ సార్ ఇక్కడ అమ్ముడుపోడు. అశోక్ సార్ నిరుద్యోగుల వేదికగానే పనిచేస్తాడు, నిరుద్యోగుల హక్కుల కోసం పనిచేస్తాడు, ఉద్యోగుల హక్కుల కోసం పనిచేస్తాడు, వాళ్ళ వెంట నడుస్తాడు, వాళ్ళ సమస్య పరిష్కారం కోసం తీవ్రమైన ప్రయత్నం చేసి అశోక్ సార్ నిత్యం జనం మధ్య, నిత్యం విద్యార్థుల మధ్య, నిత్యం సమస్య పరిష్కారం కోసం ఒకవైపు పరిష్కార మార్గాలు అన్వేషిస్తూ సమస్య ఏంటి, సమస్యను గుర్తించి పరిష్కార మార్గాలు అన్వేషించి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగి యొక్క బాధని కొంత మేరకైనా తీర్చడమే అశోక్ సార్ యొక్క లక్ష్యం. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక ఇన్స్టిట్యూట్లు, ఈ ఇన్స్టిట్యూట్లకు సంబంధించి వాళ్ళకి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఈ అశోక్ సారు ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా లేకపోతే రిజల్ట్స్ వచ్చినా బాగా ఇరకాటం పెట్టి, అంటే ఈ నోటిఫికేషన్ సాగనివ్వకుండా, అంటే ఈ బాగా ఇది చేస్తున్నాడు, ఈయననే కారణం నోటిఫికేషన్ రాకపోవడానికి, దానివల్ల మాకు సంబంధించి కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది అవుతుంది, లేకపోతే అంటే కోచింగ్ సెంటర్స్ నడవకపోవడము ఇటువంటివి మేము ఎదుర్కొంటున్నాము. ఈయననే బాగా హైలైట్ అవుతున్నాడు. మాలాంటి అంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ కూడా కేవలం అశోక్ సార్ అనే వ్యక్తి హైలైట్ కావడం కోసం ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి నోటిఫికేషన్ ఆపిస్తున్నాడు, ఫలితాలు ఆపిస్తున్నాడు, లేకపోతే ఇట్లా విద్యార్థులని అనవసరంగా రెచ్చగొట్టి ఉద్యమించేలాగా చేస్తున్నాడు అనేది బాగా చర్చ నడుస్తుంది. అంటే మీ తోటి అధ్యాపకులే లేకపోతే మీ తోటి ఫ్యాకల్టీనే మీ మీద గురువు ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాస్తవంగా ఇలా ఇన్స్టిట్యూట్ ఇలా పుట్టుకొచ్చినాయి కాదు, 20 ఏళ్ళ నుంచి కూడా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినా విద్యార్థుల కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నిలబడ్డా, ఒక మైక్ ముందు మాట్లాడా. పైగా నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఉద్యమం చేసిన, నాకు ఎస్ఐ కానిస్టేబుల్ వల్ల నాకు జరిగిన ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే నా దగ్గర ఇన్స్టిట్యూట్ లేదు. మరి ఎస్ఐ కానిస్టేబుల్ వస్తే కొట్లాడిన కదా, కొట్లాడినప్పుడు పోస్టులు పెరిగినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు లాభపడ్డది ఎవరు? మిగతా ఇన్స్టిట్యూట్ వల్లే లాభపడతారు. అశోక్ సార్ వల్ల లాభపడ్డ మిగతా ఇన్స్టిట్యూట్ వల్ల అశోక్ సార్ లాభపడ్డది కాదు. అశోక్ సార్ అన్న ఉద్యమం వచ్చినప్పుడు కోర్స్ ఫీజు తగ్గించి ఇంకా ఫ్రీ ఇస్తామని, ఇలా 1 రూపాయలకి ఇస్తున్నాం. అవాండాలు వచ్చినప్పుడు 100 రూపాయలకి ఇస్తాం, 50 రూపాయల కోర్స్ ఇస్తాం. మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ లెక్క 10,000 రూపాయలు 20,000 రూపాయలు పెట్టి అశోక్ సార్ బిజినెస్ ఏం చేయడం లేదు. అశోక్ సార్ యొక్క ధ్యేయం, లక్ష్యం నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు, వాళ్ళ ఎజెండాలో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ కోసం కొట్లాడుతాం. మన గ్రూప్ 2 వాయిదా ఉద్యమం లాస్ట్ టైం జరిగింది. జరగడం గల కారణం ఏంటి? 14 పేపర్ లీక్ అయ్యి 14 పేపర్ లీక్ అయ్యి పిల్లగాళ్ళంతా పుస్తకాలంతా కింద పడేసి దాన్ని ఇక నా వల్ల కాదని చెప్పేసి ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఎకనామిక్ సిలబస్ పెరిగింది, గందరగోళం ఉంది, మానసిక సంఘర్షణ ఉంది, టెన్షన్ తో ఉంది. అలాంటి సమయంలో విద్యార్థులు కోరితేనే అక్కడ వాయిదా ఉద్యమం జరిగింది. అశోక్ సార్ ఒక్కడు కోరితే గత మంది ఎందుకు వస్తారు? అశోక్ సార్ యొక్క ఉద్యమంలో నిజాయితీ లేకపోతే విద్యార్థులు ఎందుకు అండగా ఎందుకు నిలబడతారు? వాయిదా ఉద్యమం మిలియన్ మార్చ్ లా జరిగింది. అశోక్ సార్ ఒక్కడు పిలిస్తే మిలియన్ మార్చ్ జరుగుతా? జరగదు కదా. సమస్య ఉంటేనే, అక్కడ ఉద్యమం ఉంటేనే, విద్యార్థులకు ఇబ్బంది అయితే విద్యార్థులు నా వైపు వస్తారు. నేనేదో విద్యార్థులను పోయి పట్టుకుని పోలేదు కదా. విద్యార్థులంతా నా ఇన్స్టిట్యూట్ కాడికి వచ్చి సార్ ఈ అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది, మీరు అండగా నిలబడాలా అంటే బలవంతంగా లాకపోయినప్పుడు మాత్రం ఉద్యమాలు వచ్చింది. ఫోన్ కాల్స్ వచ్చి ఇబ్బందులు పెట్టినప్పుడు మాత్రం వాళ్ళకి అండగా నిలబడ్డాను తప్ప ఇది నా యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత స్వార్థాలకు పనిచేసి విద్యార్థి తెలిసిపోద్ది కదా. విద్యార్థులు ఏమో చదువుకున్న వాళ్ళు కాదు కదా. డిగ్రీ గ్రాడ్యుయేట్స్, పీజీలు చేసిన వారు, యూనివర్సిటీలలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నతమైన విద్యావంతులు. అశోక్ సార్ మోసం చేస్తే ఎమ్మడే పక్కన పంపిస్తారు కదా. ఇవాళ తీర్మానం వల్ల మోసం చేసి అందరూ తెలిసిపోయింది, అందుకే 0 లెవెల్లో వెళ్ళిపోయాడు. అశోక్ సార్ అట్లా కాదు. యాజ్ ఎ రియల్ గా ఎక్కడైతే కష్టాలు ఉంటాయో, ఎక్కడ కన్నీళ్ళు ఉంటాయో అక్కడ నిలబడతాడు. దట్ ఈస్ అశోక్ సార్ నైజం. ఇన్స్టిట్యూట్ నడుస్తున్న తర్వాత సెకండ్ థింగ్, ఫస్ట్ ప్రయోజనాలు ఎవరు? విద్యార్థుల ప్రయోజనాలు. విద్యార్థుల ప్రయోజనం లేకపోతే ఇంతమంది విద్యార్థులు వెనక ఉండరు. ఇంతమంది నన్ను పోటీ చేయమని రిక్వెస్ట్ చేయరు. చూస్తారు ఫలితాలు ఎట్లా వస్తాయి.
అంటే మీరు గెలుపు ఖాయమైన ఇన్ కేస్ మీరు గెలిస్తే మీరు గెలిచి నెక్స్ట్ అంటే మీ వద్ద ఏం ప్రణాళిక గెలిచిన తర్వాత మీరు ఏ మార్పులు చేయాలనుకుంటున్నారు, ప్రస్తుతం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మార్పులు చేయాలనుకుంటున్నారు, మీ వద్ద ఉన్న ప్రణాళిక ముందుగా ఫస్ట్ బడిని బాగా చేయాలి. బడిలో 10-12 మంది పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో మొట్టమొదటిసారి ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయాలి. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కనుక ప్రవేశపెడితే పిల్లలు పడే స్టార్ట్ అవుతుంది. ప్రతి స్కూల్ కి ఒక హై స్కూల్ కి గవర్నమెంట్ తరఫున ₹1,00,00,000 నిధులు ఇవ్వాలి. అది హై స్కూల్ బాగుపడుతుంది. టీచర్లను కూడా మోటివేట్ చేసుకోవాలి. ఇది మన సమాజం. ఈ సమాజం గనక గవర్నమెంట్ స్కూల్ గనక పడిపోతే ఇక ఎవరికి ఉద్యోగాలు రావు. పైగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి ఒక మానసికంగా బలంగా ఉంటాడు. అశోక్ సార్ అడగలండు గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, అందుకే వాళ్ళు మానసికంగా బలంగా ఉంటాడు. ఏ చైతన్యను నారాయణలలో బట్టి చదివినటువంటి విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చినప్పుడు, ర్యాంకులు రానప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఒక గవర్నమెంట్ స్కూళ్లలో ఒక మానసిక పరివర్తనతో కూడిన విద్యార్థి తయారవుతాడు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేసే విద్యార్థులంతా హై క్వాలిఫైడ్, డిగ్రీ పాస్ అయ్యి, డిగ్రీ అయిపోయినాక బీఈడి పాస్ అయ్యి, బీఈడి అయిపోయినాక టెట్ పాస్ అయ్యి, టెట్ అయిపోయినాక డిఎస్ ఎగ్జామ్ రాసి, ఇలా 4 దశలలో క్వాలిఫికేషన్లు అంటే సాధించి ఉద్యోగం సాధించిన వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూళ్ళని రక్షించుకునే బాధ్యత ప్రభుత్వానికి, గవర్నమెంట్ స్కూళ్ళని రక్షించుకునే బాధ్యత ప్రతి టీచర్ది, తెలంగాణ సమాజానికి. అంటే మోటివేట్ చేస్తారు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్స్ లో ఇబ్బంది పడుతుంది, గవర్నమెంట్ నిధులు ఇస్తలేదు. నిధులు లేకపోతే అశోక్ సార్ ఆ గవర్నమెంట్ స్కూల్ పోతాడు, ఆడున్న సమస్య తెలుసుకుంటాడు, పోయి నా వంతుగా ₹5,000 ఆ స్కూల్ విరాళంగా ఇస్తాను, దాంతో పాటు ఊళ్ళో పోయి జోలో పెడతాను. నా ఫండ్ నా వంతుగా అంటే ఊళ్ళో వాళ్ళు ₹500 ఇస్తే ₹5,000 ఇస్తాను. ఎందుకంటే నేను ఎంతో కొంత ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటుంది కాబట్టి నా వంతుగా ₹5,000 ఇస్తాను. ఊళ్ళో పోయి 500 అడుగుతా. ఒక పెళ్లి కట్టం వేసాను అనుకోండి, చెప్పేసి మీ బడిని బాగా చేద్దామని చెప్పి ఇల్లు తిరుగుతా. ఒకటే రోజులో ఆ ఊర్లో ₹2,00,000 వాళ్ళు వేసినటువంటి డబ్బులతో ఆ ఊళ్ళో స్కూల్లో ఉన్న టాయిలెట్స్ అక్కడిక్కడ కట్టించి 1-2 రోజులలో ఆ స్కూల్ ని ప్రాథమిక సమస్యలన్నీ పరిష్కరించి రావాలని ఆప్షన్. ఇట్లా నేను ఒక ముందడుగు వేసి ఒక 50 స్కూల్లో 100 స్కూళ్ళు కనుక నేను బాగు చేస్తే దాన్ని సూచనగా తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి లేదంటే ఒక మేధావి వర్గం ఎవరో ఒకరు తయారై గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ బాగుపడడానికి కారణమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ బాగా చేయాలి, ఇంటర్మీడియట్ లో విద్యా వ్యవస్థను మార్చాలి, డిగ్రీలలో పట్టాలు తయారు చేసే విద్య నడుస్తున్నది. ఎందుకంటే అసలు డిగ్రీ పోయే స్టూడెంట్ ఎవరన్నా బ్యాగ్ వేసుకొని పోతున్నారా? ఒకటే ఒక్క బుక్ తీసుకొని పోయి సంవత్సరం మొత్తం రాసిన బుక్ అయిపోతుంది. అంటే కేవలం సర్టిఫికెట్ల కోసం చదువుతున్నారు. డిగ్రీ 3 ఏళ్ళు చదివిన తర్వాత వాటి సిలబస్ అంటే అర్థం కావట్లేదు. మొదటి పాఠం నుంచి చివరి పాఠం వరకు పాఠం చెప్పే స్థాయిలో కూడా డిగ్రీ విద్యార్థులు ఉండడం లేదు, మోసపోతున్నారు. 3 ఏళ్ల డిగ్రీ కాలాన్ని వృధాగా మార్చుకుంటున్నారు. ఎంజాయ్కి ఎక్కువ టైం ఇస్తున్నారు, చదవడానికి ఎక్కువ టైం ఇవ్వడం లేదు. అందుకే ప్రతి డిగ్రీ కాలేజీలో స్పీచ్లు ఇవ్వాలా, మోటివేట్ చేయాలా, ప్రతి బీటెక్ కాలేజీలో కలవాలా, నీ బతికేంది, నీ భరోసా ఏంది, నువ్వు యాడున్నావు, ఏం చేస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు ఏం నేర్చుకుంటే బాగుపడతావు, డిగ్రీ స్టాండర్డ్ లో వాడికి ఒక మోటివేషన్ అందజేస్తే కాలేజీ పరిధిలో కూడా ఒక మానసిక పరివర్తన నిపుణులను తయారు చేస్తే, కొంతమంది మోటివేటర్లు తయారు చేస్తే, కొంత మంచి వ్యక్తులు ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఆ కాలేజీలో పోయి మోటివేట్ చేసి వాళ్ళ మైండ్ మారుస్తే అద్భుతంగా తయారు. మరి ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఇవాళ కొన్ని పేరు పోసిన కాలేజీలు లక్షల ఫీజులు వసూలు చేస్తుంది. అదే కదా మరి వాటికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు వాస్తవానికి ప్రభుత్వము ఒక నిర్దిష్టమైనటువంటి ఫీజు వ్యవస్థ నిర్ణయించడం లేదు, దానికోసం విద్యను పెడుతున్నది. దానికోసమే అదే ఒక కాలేజీలో అదే చదువు 20,000 వస్తే ఒక కాలేజీ అదే చదువు 4 లక్షలకు వస్తుంది. ఎందుకు? ఇది ఈ ఒక విద్యా వ్యాపారం అయ్యింది. మరి దీనికి సంబంధించి మార్పులు చేయాలంటే, ప్రైవేట్ వ్యవస్థను అరికట్టాలంటే ఏం చేయబోతున్నారు? అంటే ఏకం చేయాలి, తల్లిదండ్రులను ఏకం చేయాలి. తల్లిదండ్రులు అసలు గవర్నమెంట్ వ్యవస్థ ఫలితాలు వస్తున్నాయి కదా. అందుకే ప్రభుత్వ బడిని బాగా చేస్తే ప్రైవేట్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అక్కడ స్కూల్ పోకపోతే వాడే ఫీజు తగ్గిస్తాడు. అరే నాయన నేను ₹20,000 10,000 పడని చెప్తాను, వాడే ముందుకు వస్తాడు. నమ్మియాలంటే ఫస్ట్ బడిని బాగా చేయాలా. బడిని బాగా చేస్తే ఆటోమేటిక్ అయిపోతాయి. గవర్నమెంట్ పని చేయాలా, గవర్నమెంట్ స్కూల్ టీచర్ పని చేయాలి. గవర్నమెంట్ బాగా చేస్తే ఆటోమేటిక్ గా ఉదాహరణకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. కేరళ రాష్ట్రం ఉంది. ఒక రోజు కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళ శాతం 17% పడుతుంది. అచ్యుతానంద్ సీఎం వచ్చింది, దాన్ని ఆయన భరించలేకపోయాడు. అరే గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఎందుకు ఇంత నాశనం అయిపోయింది? టీచర్లందరినీ అంతకుముందే ఒకే ఒక జీవోతో 55,000 మంది ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే ఏంది ఈ దుర్మార్గం ఏంటని ఆయన టీచర్లందరినీ పిలిపించుకొని నా వంతుగా నేనేం చేయాలో చెప్పండి, మీ వంతుగా మీరేం చేస్తారో చెప్పండి.
ఇద్దరం కలుద్దాం, గవర్నమెంట్ కలుద్దాం, ఒక టీచర్ కలుద్దాం, అందరం కలిసి గవర్నమెంట్ స్కూల్ బాగా చేసుకుందాం అని చెప్పేసి టీచర్లను మోటివేట్ చేసి ప్రతి హై స్కూల్ కు ₹1 కోటి నిధులు ఇచ్చి, ఎవ్రీ ఇయర్ ₹1 కోటి నిధులు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను బాగు చేస్తే 17% ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ 93%. అంటే ఒక ముఖ్యమంత్రి కనుక తలుసుకుంటే వ్యవస్థ మొత్తం మారింది. అప్పుడు ముఖ్యమంత్రి, నేను కూడా ముఖ్యమంత్రి కాడు పోయి ఈ వ్యవస్థ గురించి వివరిస్తాం, ఒక మేధావి వర్గాన్ని తీసుకుపోయి చర్చలు పెడతాం. ఒక అంటే గెలిచినా పోతా, గెలవకపోయినా పోతా. గెలవకపోయినా అశోక్ సార్ నిరుద్యోగుల వెంటనే ఉంటాడు, గెలిచినా నిరుద్యోగులే ఉంటాడు. అసలు ఎమ్మెల్సీ అనేది నాకు పదవి కాదు, జస్ట్ వాయిస్ కు పవర్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దేనికోదానికి ఉపయోగపడేది ఏం లేదు. దాని వల్లనే పోటీ చేస్తున్నా. గెలిపోవడంతో సంబంధం కొట్లాడతాడు. నా జీవితకాలం ఇంకో 20 ఏళ్ళు నేను ఉంటానని నేను భావిస్తా ఉన్నా. ఆ 20 సంవత్సరాల పాటు నిరుద్యోగుల ఎజెండా నా భుజస్కంధాలపై మోసి నిరుద్యోగులందరినీ ఏకం చేసి నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడే వ్యక్తి అశోక్ సార్. మీకు మీరు ఒక చరిత్ర ఫ్యాకల్టీగా, తర్వాత మొత్తం మీకు టోటల్ హిస్టరీ మీద మర్చిపోతాం. ఇప్పుడు కాంగ్రెస్ ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పై ఒక లెవెల్లో ఉద్యమించి, అదేవిధంగా అంటే కేసీఆర్ టాస్క్ ఫోర్స్ పోలీసులను మీకు పంపించి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి విద్యార్థి లోకాన్ని మీరు ఉద్యమం ద్వారా చేసి ఏకం చేసి బీఆర్ఎస్ కు గద్దెదించి, అంటే ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకున్నారు, అది వాస్తవం. దానివల్ల కొంచెం సాధ్యమయ్యేది. మరి ఇప్పుడు ఎందుకు మీరు మీరు చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు అప్పుడు ఎందుకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? అంటే అయాలో ఉన్న వ్యవస్థ ఏమిటంటే టిఆర్ఎస్ అనేది ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే విధంగా తయారు, ప్రజాస్వామ్య హక్కులను కాలు రాసింది, నిర్బంధ కాండను పెంచింది. ఒక కేసీఆర్ అనే ఒకే కుటుంబ పాలన మొత్తం కొనసాగింది. ఒక గ్లోబ్ మాదిరిగా ఒక కుటుంబం మొత్తం గ్లోబ్ తిప్పినట్టు తెలంగాణ రాష్ట్రం చుట్టూ లక్షల కోట్ల రూపాయలు దిగమింగారు. అవసరం లేని కాడ ప్రాజెక్టులు కట్టారు, మొత్తంగా ఉన్న కాడే సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. విద్యా వ్యవస్థను 0 స్థాయి తీసుకొచ్చారు. ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేశారు. 14 పేపర్లు లీక్ చేశారు. నిరుద్యోగులు అశాంతి కారణమయ్యారు. ఇలాంటి ప్రభుత్వం కనుక మళ్ళీ నిలబడితే నిరుద్యోగులని కష్టమైందని చెప్పేసి అప్పుడున్నటువంటి పరిస్థితులలో మెరుగ్గా కనపడిన కాంగ్రెస్ ని గెలిపించాలని మేము నిలబడినాం. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కంటే కూడా ఘోరంగా ఇవాళ ఇప్పటి వరకు 1% పని కూడా మొదలుపెట్టే నిరుద్యోగుల గురించి. జీవో నెంబర్ 46 బాధితులు ఆనే రోడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. గ్రూప్ 2 పోస్టులు పెరగలేదు, గురుకుల ఉద్యోగాలు సంపూర్ణంగా నింపలేదు, మెగా డిఎస్సీ వేయలేదు, పెండింగ్ లో ఉన్న రిజల్ట్ కూడా ఇంతవరకు వాళ్ళకు రిజల్ట్ ఇవ్వడం లేదు. అంతే స్థాయిలో ఇబ్బందులు పెడుతుంది. అందుకే ముందుగా కాంగ్రెస్ పార్టీ కంటే ప్రమాదకరం టిఆర్ఎస్ పార్టీని ఓడించినాం. ఇవాళ ప్రమాదకరంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు ఉంచడం కోసమే అశోక్ సార్ వాళ్ళకు 100 రోజులు టైం ఇచ్చి 101వ రోజు నుంచి యుద్ధాన్ని మొదలు పెట్టిండు. ఆ యుద్ధంలో నేను ముందుకు పరిగెడతా ఉన్నాను. ఎమ్మెల్సీ అనేది ఎన్నికల పోటీ కూడా దాంట్లో ఒక భాగం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తీర్మానం మల్లన్నకు ఏమి తెలియకపోవడం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయడం, పైగా ఒక్క నోటిఫికేషన్ సరిగా ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు దొంగ మాటలు చెప్పడం, ఇవన్నీ కారణంగా ఇవాళ కాంగ్రెస్ పైన పోరాటాన్ని యుద్ధాన్ని మొదలుపెట్టిన వ్యక్తి అశోక్ సార్. కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతాను, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించే ఒక ప్రయత్నం చేస్తాను. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు ఇప్పుడు కాంగ్రెస్ కి యుద్ధం చేస్తామంటున్నారు. సో ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ ఉంది. మరి కేసీఆర్ నుంచి పిలుపు వచ్చి అశోక్ సార్ కలిసిరా మనం పోరాడదామంటే పోతారా? ఎక్కడ కూడా ఇండిపెండెంట్ గా పనిచేయని అదే పోనని చెప్పిన మద్దతు ఇవ్వమంటాడు. మీకు విద్యార్థుల్లో బలం ఉంది కదా, మళ్ళీ ఒకసారి ఒకవేళ ప్రభుత్వాన్ని కనుక ఇబ్బంది చేసినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుకు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించడానికి, ప్రైవేట్ రంగంలో కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టిఆర్ఎస్ కూడా ఫైట్ చేస్తే మద్దతు తీసుకుంటారు. కేంద్రం ఉంది, కేంద్రంలో కూడా సరిగా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అంటే రావాల్సిన ఉద్యోగాలు రైల్వే డిపార్ట్మెంట్ లో కొన్ని వేల ఉద్యోగాలు కాదు, లక్షల ఉద్యోగాలు కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ముందుగా ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ రోజు కూడా రైల్వే శాఖ కానీ, తర్వాత ఆర్మీకి సంబంధించి కానీ, తర్వాత దేనికి సంబంధించి కూడా మీరు మాట్లాడినటువంటి దాఖలు పెద్దగా లేదు. మరి అంటే బీజేపీ తోటి మీరు ఏమైనా అంటప్పుడు అంటే ఇంట గెలిచి రచ్చగలవాలనేది ఒక సామెత. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్యాయం జరగాలి. కేంద్రంలో కూడా పడిన ఉద్యోగాలు తెలంగాణ పిల్లలు అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అసలు వాస్తవంగా రైల్వే డిపార్ట్మెంట్ లో గానీ, బ్యాంకింగ్ లో గానీ, నేవీలో గానీ ఉత్తర భారతదేశ విద్యార్థులు ఉద్యోగాలు మొత్తం తీసుకుంటారు తప్ప దక్షిణ భారతదేశం ఇంకా బాగా వీక్ అవుతుంది. అంటే విద్యార్థులు మొత్తం తయారు చేసుకొని
ఇప్పుడు తెలంగాణలో మొదలుపెట్టిన ఒక నిరుద్యోగ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తుంది. దేశపరంగా ఏం అన్యాయం జరుగుతుందో తెలిసే ప్రయత్నం చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా విమర్శలు చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా మంది లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థి. సెంట్రల్ ఉద్యోగాలపై మీకు అడుగులు వేయడం లేదు. సెంట్రల్ ఉద్యోగాల్లో విద్యార్థి తెలంగాణ విద్యార్థులు చేయాలంటే కొంత లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవాలి, టెక్నికల్ స్కిల్ పెంచుకోవాలి. పెంచుకుంటే సెంట్రల్ ఉద్యోగాలు ప్రయత్నం చేయవచ్చు. అందుకే ముందుగాల దేశంలో ఏ ఉద్యోగాలు పడుతున్నాయి, రాష్ట్రంలో ఏ ఉద్యోగాలు పడుతున్నాయి, దానికి అనుగుణంగా విద్యార్థులు సమాయత్తంగా ఉన్నారా లేదా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను అన్వేషించే ప్రయత్నం అనేది జరుగుతుంది. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడుతూనే సెంట్రల్ జాబ్లలో ఇబ్బందుల గురించి కూడా మాట్లాడి నిలదీసి ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఆర్మీ సెలక్షన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కీలక మార్పులు చేసి తీసుకొచ్చి మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడారు? అప్పుడు కూడా మాట్లాడండి. అగ్నివీర్ అనే పథకాన్ని వ్యతిరేకంగా మాట్లాడండి. కరెక్ట్ కాదు, ఇదేదో కాంట్రాక్ట్ పద్ధతులు చేసే ఉద్యోగాలు కావు, అగ్నివీర్ కరెక్ట్ కాదని కూడా ఆయన కూడా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడుతున్నా, అప్పుడు కూడా మాట్లాడతాం. సో మొత్తానికి గెలుపు ఖాయమైందంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో మార్పులు తీసుకొస్తామంటున్నారు. తర్వాత విద్యార్థులకు సంబంధించి మార్పులు తీసుకొస్తామంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ మీకు అండగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఉన్న ఉద్యోగులలో 30-40% ప్రిపరేషన్ ఉన్నారు. ప్రిపరేషన్ వాళ్ళందరికీ కూడా దగ్గర అయ్యాను. ఇక మిగతా ఉన్నటువంటి వ్యక్తుల కోసం, ఓటర్ల కోసం ఉపాధ్యాయ సంఘాలని, ఉద్యోగుల సంఘాలని, టీఎన్జిఓ సంఘాలని, టీజీఓ అంటే గెస్టెడ్ ఉద్యోగ సంఘాల నాయకులను కలుస్తాం. ఎందుకంటే ఈ తక్కువ టైంలో ప్రతి ఎంప్లాయీని కలవడం అనేది సాధ్యం కాదు. నేను నల్గొండ పోయి టీఎన్జిఓ వాళ్ళని కలిసాను, నేను నల్గొండ పోయి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళని కలిశాను, నేను ఆ ప్రయత్నం టీచర్లను కలిశాను. ఆ ప్రయత్నం అనేది కొనసాగుతాం. ఏ వర్గం అయితే మనకైతే రీచ్ కాలేదో ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ మధ్య కూడా కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే 40% వరకు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగులలో కూడా 40% మందికి అశోక్ సార్ తెలుసు. కంప్లీట్ గా పట్టభద్రులకు అశోక్ సార్ తెలుసు. టోటల్ గా అశోక్ సార్ అనే ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఎక్కువ మంది ఎవరైతే పట్టభద్రులు వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఓట్లు మనకే పడతాయి కాబట్టి కంపల్సరీ విజయం సాధిస్తాం. మీ తక్కువ టైంలో మీ ప్రచారం ఎలా సాగింది? మీరు ప్రచారానికి పోయినప్పుడు ఓటర్ల నుంచి వస్తున్నటువంటి పట్టభద్రుల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా? నేను దాదాపుగా వరంగల్ జిల్లా పోయాను. వరంగల్ సెంట్రల్ లైబ్రరీలో 500 మంది పైగా ఉన్నారు. చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన. వాళ్ళందరూ ఒక దగ్గర సమావేశమై ఓట్ ఫర్ అశోక్ సార్ నినాదాలు చేస్తూ, నా స్పీచ్ వింటూ, మోటివేషన్ వింటూ అద్భుతంగా అశోక్ సార్ మద్దతు తెలిపారు. వరంగల్ లో మంచి మద్దతు లభించింది. ఖమ్మం జిల్లాలో అయితే ఏకంగా పూలు చల్లుకుంటూ లైబ్రరీ తీసుకుపోయారు. ఒక్కసారిగా 1000 మంది విద్యార్థులు అశోక్ సార్కి మద్దతుగా చప్పట్లు కొడుతూ మాట్లాడుతూ అశోక్ సార్ని గెలిపిస్తాం, మేమే నిరుద్యోగుల సైన్యం, అశోక్ సార్ సైన్యం అంతా మేమే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తే నేను 10 ఏళ్ల కాలంలో ఇంతమంది విద్యార్థులను సంపాదించుకున్నానా, ఇంతమంది నాయకులను తయారు చేసుకున్నానా, ఒక సైన్యాన్ని తయారు చేసుకున్న ఒక సంతోషం అయితే నాలో కలుగుతాను. కాబట్టి విద్యార్థులంతా సంపూర్ణంగా నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, అన్ని జిల్లాలలో నాకు సంపూర్ణమైన మద్దతు లభిస్తా ఉంది. దాదాపుగా వారం 10 రోజులుగా అత్యంత వేగంగా అన్ని జిల్లాలు తిరిగి వచ్చారు. సోషల్ మీడియా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అశోక్ సార్ అనే వ్యక్తి ప్రచారం నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా మొత్తం కూడా అశోక్ సార్కి మంచి అంటే బాగా గెలవబోతున్న అంశాన్ని సోషల్ మీడియా గుర్తించి చేస్తూ, ప్రధాన మీడియా నాకు సహకరించకపోయినా సోషల్ మీడియా ద్వారా అశోక్ సార్ ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఈ సోషల్ మీడియా ప్రచారం ద్వారా అశోక్ సార్ రేపు గెలవబోతా ఉన్నాడు. ఒక గౌరవ సామాజిక వర్గం నుంచి వచ్చినది ఈ స్థాయికి వస్తానని కలలో కూడా అనుకోదు. అంటే ఏది కూడా నా జీవితంలో ఏది కూడా అనుకున్న సందర్భాలు జరగాల. ఏదో కాకతాళీకి వెళ్ళిపోతున్నా. గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, యూనివర్సిటీ మెట్లు ఎక్కిన, యూనివర్సిటీలో చదువుకున్నా. అప్పుడు నేను 10th ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడు నాన్నకి సహాయంగా కూడా తాళ్ళు ఎక్కి కళ్ళు గీసి కళ్ళు అమ్ముకొచ్చి, కాలేజీ పోతున్నప్పుడు కూడా కళ్ళు క్యాన్లు తీసుకొని కళ్ళు కూడా అమ్ముకుంటూ కాలేజీ పోయిన సందర్భాలు. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు వేసుకుంటా 2002లో జర్నలిజం జీవితాన్ని మొదలుపెట్టి ఒక 15 ఏళ్ళు జర్నలిస్ట్ గా వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ ఒక జర్నలిస్ట్ గా పనిచేసి తర్వాత ఫ్యాకల్టీగా మారి పాఠాలు చెప్తూ ఎంతో కొంత ఇన్కమ్ సోర్స్ చేసుకుంటూ సొంతంగా ఆన్లైన్ అకాడమీ స్థాపించి పెద్దగా లాభాలు లేకుండా అంటే నేను నిలబడాలా, ఫ్యాకల్టీ నిలబడాలా, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి. ఈ 3 విధానాలలో చేస్తూ ఇలా మార్కెట్ నిలబడగలిగాను. నాకు దేవుడిచ్చిన వరం నాకు వాయిస్, మోటివేషన్. నేను చెప్తే పాఠం చెప్తే ఎన్ని గంటలైన విద్యార్థులు వినే విధంగా నాకు పాఠం చెప్పడం అనేది ఇంట్రెస్ట్. ఒక
ఫ్యాకల్టీగా పనిచేయడం ఒక ఫ్యాషన్. విద్యార్థుల కష్టాలకు అన్నట్లు భయం లేకుండా పోలీసుల నిర్బంధాలను ఛేదించి జైలు గోడలు కూడా బద్దలు కొట్టుకొని నిలబడిన వ్యక్తి అశోక్ సార్. ముందు కూడా అశోక్ సార్ పోరాటం ఇట్లానే ఉంటది, ముందడుగు వేస్తాడు. విద్యార్థులు న్యాయం చేయడానికి నా శాయశక్తిల ప్రయత్నం చేస్తున్న హామీని కూడా వాళ్ళకి ఇస్తున్నా. ఫైనల్ గా మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే మీ జీవితంలో జనరల్ ఏంటంటే ఎవరైనా ఒక ప్లాన్ ఉంటుంది, అరే నీ ఫ్యూచర్ ఏంది, నీ భవిష్యత్తు ఏందని ఒక ప్లాన్ పెట్టుకొని పోతుంటారు. అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లైన్ చదవాలి, డిగ్రీ లైన్ చదవాలి, లేకపోతే బీటెక్ చేయాలా, లేకపోతే బీఫామ్ చేయాలని ఒక ప్లాన్ ఉంటుంది. బట్ మీ జీవితంలో మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని అనుకోకుండా మీకు తెలియకుండానే జరిగిపోయింది. ఒక జర్నలిస్ట్ గా మీకు తెలియకుండా పోయి, లెక్చరర్ ఫ్యాకల్టీగా మీకు తెలియకుండా పోయి, ఈరోజు ఎమ్మెల్సీ కూడా మీకు తెలియకుండా పోటీ చేస్తున్నారు. సో ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత మీరు అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయినప్పుడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలనే సామెత ఇప్పుడు వెళ్ళాక మీరు కూడా గుర్తు చేసింది. సో ఇవన్నీ చేయాలంటే ముందుగా ఇంట్లో సపోర్ట్. సో మీకు ఇంట్లో సపోర్ట్ ఉందా, ఫైనాన్షియల్ పరంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ ఎట్లా సపోర్ట్? ఫైనాన్షియల్ పరంగా అంటే ఒక ఫ్యాకల్టీని కాబట్టి రోజు తిరిగి పాఠం చెప్తే రోజు ఒక 10,000 రూపాయలు సంపాదించే స్థాయిలో. కాబట్టి ఎకనామికల్ గా అంటే ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎకనామికల్ తక్కువ ఉండే, కొంచెం నేను ఫ్యాకల్టీగా మారిన తర్వాత రోజు ఒక 10,000 రూపాయలు ఫ్యాకల్టీగా పాఠం చెప్తే వచ్చే స్థాయికి వచ్చాను. కొంత నిలబడ్డాను. ఆ నిలబడే సందర్భంలోనే ఒక రెంట్లు కట్టుకోవడం, ఫ్యాకల్టీ ఫీజులు ఇవ్వడం, అన్ని బొంగ నెలకు లక్షల రూపాయలు సంపాదించే స్థితిలో ఉన్నాను. దాని కారణంగానే విద్యార్థులకు కొంత తక్కువ అమౌంట్ తో ఫీజు ఇవ్వగలుగుతున్నాను. ఈ ఉద్యమ కాలంలో ముందుగా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంతకెళ్ళి కూడా పెద్దగా స్పందన తక్కువ వచ్చింది, సహకరించలేకపోయారు. ఎవరు లేని పని నీకెందుకు, ఫ్యామిలీకి డిస్టర్బెన్స్, ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఇబ్బందులు తలెత్తున్నాయి. కానీ పోను అర్థం చేసుకున్నారు, రియాలిటీగా కష్టపడుతున్నాడు. అంటే సంపాదన జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతాడు చెప్పిన తర్వాత నాకు సహకరిస్తా ఉన్నారు. నేను జైళ్ళలో పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు కుటుంబ సభ్యులే మిసెస్ నన్ను కాపాడడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు నిలబెడతా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఒకవైపు ఫ్యామిలీని ముందుకు నడిపిస్తూనే, విద్యార్థుల ముందుకు నడిపిస్తూనే, ఇబ్బందులు పడుతూనే, ఎందుకంటే జీవితంలో డబ్బులే ప్రధానం కాదు కదా. నాకు సంతృప్తి దొరుకుతుంది ఈ ఉద్యమాలతో కలిసి పనిచేసినప్పుడు, విద్యార్థులతో కలిసి పనిచేసినప్పుడు నాకు సంతృప్తి దొరుకుతుంది. ఆ సంతృప్తి దొరికిన కారణంగానే నా అడుగులని ముందుకు పడుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా విద్యార్థులకు, ముఖ్యంగా పట్టభద్రులకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఓటింగ్ సంబంధించి కానీ ఓవరాల్ గా? అంటే నేను ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటు అనేది ప్రభావితం, అత్యంత విలువైనది. ఆ ఓటుని నిరుద్యోగులు అనే వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవాలి. ఇవాళ నిజంగా పట్టభద్రుల తరపున నిలబడే వాళ్ళు ఎవరు, కలబడే వాళ్ళు ఎవరు, గెలిచే వారెవరు, అండగా నిలబడే వాళ్ళు ఎవరు, ఇబ్బందులు లేకుండా కష్టాలు కన్నీళ్ళు వచ్చినా కూడా విద్యార్థుల వెంట నడిచే వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ బ్లాక్ మెయిలర్స్ కి అవకాశం కల్పించకండి, దొంగలకు అవకాశం కల్పించకండి, మేధావులకు అవకాశం కల్పించండి. నిజంగా విద్యార్థుల కోసం ఫైట్ చేసే వాళ్ళకి, విద్యా సమస్యల పైన అవగాహన కలిగిన వాళ్ళకి, నోటిఫికేషన్ల పైన అవగాహన కలిగిన వాళ్ళకి, అదే విధంగా ఒక ఉద్యోగుల పరంగా జీవోల పరంగానే వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు తెలుసుకొని సమస్యను గుర్తించి సమస్యను పరిష్కారం చేసే శక్తి ఉన్న వాళ్లకు మీ శక్తిని అందించే ప్రయత్నం చేయండి. కానీ రాజకీయాల ప్రయోజనాల కోసం, పదవుల ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితులు మీరు అవకాశం ఇవ్వవద్దు. ఇక్కడ మీరు తెలివైన వాళ్ళు, పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ అందరు రిక్వెస్ట్ చేసి ఏంటంటే, నా యొక్క సీరియల్ నెంబర్ 18 సీరియల్ నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించండి. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే నేను గెలిచిన వాడిని అవుతాను. కాబట్టి నికార్సైన ఇంకెవరైనా అంటే పట్టభద్రులంతా, నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటనే నిలబడతారు, ఎలాంటి డోకా ఏం లేదు. కానీ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఇదే పార్టీ ఏ పార్టీనే కావచ్చు. ఆ పార్టీ కార్యకర్తలను రిక్వెస్ట్ చేసి ఏంటంటే, మీరు నిజమైన పార్టీ కార్యకర్తలు పార్టీని చూసి ఓటే, వ్యక్తుల నుంచి కాకుండా పార్టీని చూసి ఓటేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ఉంటే మీ పార్టీకి ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసుకొని సెకండ్ ప్రాధాన్యత ఓటేయండి. నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగ జాతి కోసం, మీ హక్కుల సాధన కోసం మీరు కంపల్సరీగా మొదటి ప్రాధాన్యత ఓటేయాల్సిందే. మీరు కనుక అశోక్ సార్ని ఓడిస్తే ఫ్యూచర్ లో ఎవరు కూడా ఇటువైపు పోటీ చేయడం కూడా ముందుకు రారు. అంటే 200% అశోక్ సారే గెలుస్తాడు, ఎలాంటి డౌట్ ఏమి లేదు. కాబట్టి మీరందరూ నిరుద్యోగ వ్యవస్థ కోసం కొట్లాడే అశోక్ సార్ని గెలిపించాలని 18వ సీరియల్ నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి
మీ యొక్క మద్దతును అశోక్ సార్ తెలపాలని మీ యొక్క పట్టభద్రులందరికీ చేతులు జోడించి మీ అందరికి కూడా ప్రాధాయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అవసరమైతే డిమాండ్ కూడా చేస్తాం. ఎందుకంటే మీకోసమే అశోక్ సార్ నిలబడ్డాడు, మీకోసమే కష్టపడతాడు, మీకోసమే కొట్లాడతాడు, మీ సమస్యల ఎజెండా కోసం మీ ఎంట నడుస్తాడు, రోజు మీ ఎంటే ఉంటాడు. కాబట్టి నేను డిమాండ్ చేసి అడుక్కునే శక్తి కూడా నాకుంది. బట్ నాకు ఓటేయాలా, గెలిపించాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, మీ విలువైన సమాచారాన్ని ఇచ్చి అలాగే విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మీరు గెలవాలని కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.